ఉంటాం. ఇవాళ ఏదో అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఉంటాడో లేదో అనుకున్నారు రాజేందర్ రెడ్డి. కానీ ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరంతరంగా నేను పార్టీ కోసము, మీకోసము నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా, పార్టీ కోసమే తిరుగుతున్నా. మీరందరూ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ ఎలక్షన్ అయిందనే మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, మీ వెనుక నేనుండి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటా, పొట్టలో పెట్టుకుంటా, నా కార్యకర్తలు నేను రక్షించుకుంటాను. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఏమనంటే కొంతమంది మన దగ్గర కూడా లీడర్లు అంటారు, రాజేందర్ రెడ్డి కోపం ఎక్కనా, ఎట్లంటే అట్లా మాట్లాడతారు. ఎట్లంటే అట్లా మాట్లాడి ఏం చేసినా? జైలు వేసిందా? నువ్వేమన్నా ఇసుక కొడితే నీ ట్రాక్టర్ పట్టించిందా? పోలీస్ కేసు ఏమన్నా పెట్టిందా? పోనీ నీ దగ్గర ఎప్పుడన్నా చేసాపినా? పార్ట్నర్షిప్ అడిగినా? పోనీ డెవలప్మెంట్ చేయలేదా? రోడ్లు వేయలేదా? గ్రామ పంచాయతీ బిల్డింగ్లు వేయలేదా? కొత్త గ్రామ పంచాయతీలు చేయలేదా? స్కూల్ బిల్డింగ్లు కట్టలేదా? గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టలేదా? ఏం చేయలేదు. ఏదో ఒకటి అనాలే కాబట్టి అన్న. సరే మీరు అంటే ఏం కాదు, మీరందరూ నా పిల్లలే అన్నా కూడా నాకు సంతోషమే. నేను మిమ్మల్ని అంటారు, మీరు నన్ను అంటారు, దాంట్లో ఏం తప్పు లేదు. మళ్ళా మనం అందరం కూడా మీ వెనక నేనుండి మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో మొన్న ఎవరో అన్నారు, ఏం సార్ వేరే వాళ్ళు మస్తు తిరుగుతారు, మన వాళ్ళు తక్కువ తిరుగుతున్నారు సార్, మన వ్యాన్లకి నాకు అనిపి మీటింగ్లు లేవు, ఏంది అది ఇది అన్నారు. నేను ఒక మాట అన్నాను, అయ్యా పోయినసారి ఏమే మన ఎమ్మెల్యే ఎలక్షన్ 6 నెలల ముందు మోటార్ సైకిల్ ర్యాలీ కోసుకుందే కోసుకం, కోసిందే కోసుకం, కోసిందే కోసుకం, తినిందే తినకం 6 నెలలు చేసింది. ఏమే వాడు 15 రోజుల ముందు టికెట్ తీసుకునే వచ్చే ఇట్లానే గెలిచెప్పాయి, మనమేమో నోరేలా పెడుతుంది. అవునా? ఇలా వాళ్ళ జీవులు తిరుగుతాయి కానీ వాడు పోయి ఊర్లో పోయి నాకు చేయి గుర్తుకు ఓటేయా లేకపోతే కమలం గుర్తుకు ఓటేయా అనే ధైర్యం వాళ్ళకుందా? అరే వాడు అడుగుతాడు, అయ్యా బాబు అరే నువ్వేం ఓటు అడిగించినారా, ముందు నా పింఛన్ 4,000 పెన్షన్ ఏమైంది, నా కోడలిది 2,500 పింఛన్ ఏమైంది అని అడుగుతాడు. అరే రైతు బంధు ఏమైంది, రైతు బీమా ఏమైంది, రుణమాఫీ ఏమైంది, కరెంట్ కరెక్ట్ వస్తలేదు, బోర్లు కాలిపోతున్న నీ సంగతి ఏందని అడుగుతాడు. అందుకే వాడు ఓటు అడగడు, ఓన్లీ జీబులు తిప్పుతాడు అంతే. కానీ మనకి ఈసారి ఈజీ ఓటు అడిగేది. ఎందుకంటే పోయినసారి పోతే మనం కూడా ఊర్లో పోతే ఏమైనా వానికి ఇస్తుంది రైతు బంధు ఏంది దళిత బంధు మాకు ఇవ్వకపోతుంది, వాడు ఓటు వేస్తాడు నేనేనా, ఆ ఇండ్లు వాళ్ళకి వస్తామంట మాకు రావంట అంటున్నారు కదా, కొట్లాడుతుంది కదా. ఇప్పుడు మనకి ఏ పంచాయతీ ఇంతకుముందు మన శ్రీనివాసరెడ్డి చెప్తుండే చాయ్ హోటల్ కాడ కూర్చున్నాలే, అగా రామ్లమ్మ నీకు 4,000 వచ్చినా, వాని ఇంట్లో మనమ 2,000 రాలేదయ్యా, జనవరి ఇంతవరకు బాకిన్నాడు. రే అట్లనా చూడమ్మా, 4,000 వస్తే మాత్రం రేవంత్ రెడ్డికి, లేకపోతే మా మన శ్రీనివాస్ రెడ్డికి ఓటు అంతే చాలు, అంతే కదా, వేరే ఇంకేం లే. రైతు ఎవరైనా వచ్చింది అనుకో, ఇప్పుడు సతీష్ వచ్చింది అనుకో, సతీష్ 2 లక్షల రూపాయలు మాఫేనా, వాని ఇంట్లో మనమే 2 లక్షలు కాదయ్యా, వచ్చే రైతు బంధు నాకు ఇంతవరకు పడలేదు, ఏం చేయాలి? అరే రే అట్లనా, అప్పుడు పడుతుందని ఓటేసి ఇప్పుడు చూడు ఇట్లా పడితే గిన వానికి ఓటు, లేకపోతే మన కాడికి గింత మనం ఏమి చెప్పే అవసరం లేదు. గింత తిరిగి గింతగా మాట్లాడితే కుప్పలు ఓట్లు పడతాయి. మన మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న మళ్ళీ ఎంపీగా గెలిచి మన గురించి, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మళ్ళా మాట్లాడతాడు. మన తరఫుకి వెళ్ళి మాట్లాడడానికి మనకు ఒక ధైర్యం దొరుకుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే నువ్వు ఏం